జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము. అధ్యాయం 4. అణకువతో ఉండటం నేర్చుకోవటం. అణకువగా ఉండటం నేర్చుకోవటము జ్ఞానం పొందటంలో ఒక మెట్టు. అణకువగా ఉండటంలో మనకు పోయేది ఏమీ లేదు, లాభమే చేకూరుతుంది. ప్రార్థన మరియు మననం ఈ అంతర్గత గుణమును అలవర్చుకోవాలన్న మన ఇచ్ఛాశక్తిని బలపరుస్తాయి. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము. అధ్యాయం 4. అంతర్భాగము. అహంకారము, గొప్పలు, నిరర్ధకము. హిమాలయాలలో ఉన్న పవిత్ర దేశాలలో ఒకటైన తుంగనాథులో మా గురువుగారు ఒకప్పుడు ఉండేవారు. ఆయన్ని దర్శించటానికి వెళ్తూ కర్ణప్రయాగ అన్న కొండ దేవాలయం వద్ద ఆగాను. అక్కడకు దగ్గరగా ఉన్న గుహలో చాలా పేరు ప్రఖ్యాతలున్న ప్రభాత స్వామిగారు నివసిస్తున్నారు. స్వామిగా అవటానికి నేను తర్ఫీదు పొందుతున్నాను. మా సాంప్రదాయం ప్రకారం ఆయన్ని పలకరించాను. మడతలు పెట్టిన గొంగలిపై ఆయన ఆసీనులై ఉన్నారు. కొంతమంది గ్రామస్తులు ఆయన ముందు కూర్చొని ఉన్నారు. ఆయన తన చెంతన నాకు చోటు ఇస్తారని ఆశించాను. సామాన్యంగా హిందూ దేశంలో స్వామివారిని చూడగానే ప్రజలు వినమ్రులై గౌరవ పురస్కారముగా నమస్కారం చేయటం అలవాటు. దానివల్ల నాకు వచ్చిన అహంకారముతో ఇంకా విర్రవీగుతున్నాను. ఇది అహంకారానికి దోహదం చేసి స్వాములవటానికి తర్ఫీదు అవుతున్న వారికి ఇబ్బందులు కలుగజేస్తుంది. ప్రభాత స్వామివారికి నా సమస్య తెలుసు. ఆయన నవ్వుతూ, దయచేసి కూర్చోండి అన్నారు. దయచేసి మీ గొంగలి మడత విప్పితే మీ పక్కన కూర్చుంటాను అని అన్నాను. ఆయన ఆ విధంగా చేయాలని పట్టుపట్టాను. ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. మీ పక్కన నన్ను ఎందుకు కూర్చోనియరు అని అడిగాను. మర్యాద లేకుండా స్వాతిశయంతో నేను వ్యవహరించాను. అప్పుడు ఆయన యోగ వాసిష్టములో వ్రాయబడిన శ్రీరామ హనుమల మధ్య జరిగిన సంఘటన చెప్పారు. మనం ఎల్లప్పుడూ ఒకటే అయినా మానవులుగా నువ్వు బంటువి, నేను రాజుని అని రాముడు హనుమకు చెప్పారు. అంటూ ప్రస్తుత కాలపు మానవుడు ఏమీ సాధించకుండానే గురువుగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తాడు అని అన్నారు. ఆయనప్పుడు నాకొక పాఠం చెప్పారు. ఉన్నదాసనం మీద కూర్చొని ప్రజలకు ఉపదేశం ఇస్తున్న గురువుగారిని కలియడానికి ఒకతను వెళ్ళాడు. ఆయన సంఘంలో గౌరవస్థానం ఉన్న వ్యక్తి. తనని తక్కిన శిష్యుల్లాగే ఎటువంటి ప్రత్యేకత లేకుండా పరిగణిస్తుంటే ఇబ్బంది కలిగింది. అతను గురువుగారి దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీతో పాటుగా ఆ ఉన్నత ప్రదేశంలో కూర్చోవచ్చా అని అడిగారు. నువ్వు శిష్యుని పాత్ర మరియు గురువు పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలి అని గురువుగారు అన్నారు. అయ్యా, శిష్యుని పాత్ర ఏమిటి అని ఆ పెద్ద మనిషి అడిగారు. విద్యార్థి శుభ్రం చేయటం, సేవ చేయటం, పాత్రలు కడిగి వంటలు వండటం, తనని సిద్ధునిగా చేసుకొని గురువుగారికి సేవలు చేస్తాడు అని గురువుగారు విశదీకరించారు. మరి గురువుగారు ఏమి చేస్తారు అని ఆ పెద్ద మనిషి అడిగారు. గురువుగారు విద్య నేర్పుతారు. ఆయన నికృష్టమైన పనులు ఏమి చేయరు అని జవాబిచ్చారు. ఇవన్నీ చేయకుండా నేను గురువు ఎందుకు కాకూడదు అని ఆ పెద్ద మనిషి అడిగారు. ఈ నికృష్ట కార్యాలు చేయటానికి నేను విద్య నేర్చి చెప్పడానికి సంబంధం ఏమిటి? నిన్ను నీవు ఇబ్బందులకు గురి చేసుకుంటున్నావు. ఇతరులకు ఇబ్బందులు కలుగజేస్తున్నావు. ఆధ్యాత్మిక సాధనలో ఏమైనా సహించవచ్చు, కానీ అహంకారము ఎప్పుడూ సహించబడదని నువ్వు తెలుసుకోవాలి అని గురువుగారు అన్నారు. అహంకారము సాధకునికి విద్య సముపార్జనకు మధ్య ఒక తెర వేస్తుంది. ఎప్పుడైతే మనిషి అహంకారానికి లోనవుతాడో
తనను ఏకాకిగా చేసుకొని దాని వలన గురువుగారితోనూ తన మనస్సాక్షితోనూ సమంగా సంభాషణలు చేయలేక గురువుగారి బోధనలను అనుసరించలేకపోతాడు. అలాంటి అహంకారానికి కఠినమైన శిక్షణలు అనుసరించి మార్పులు చేసుకొనకపోతే జ్ఞానం అనేది లేకుండా పోతుంది. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 4, అంతర్భాగము. ఉప్పొంగిన నా అహం. వర్షాకాలంలో స్వాములు ప్రయాణాలు చేయరు. ఒకే చోట 4 నెలలు ఉండిపోతారు. ఆ సమయంలో ప్రజలు వచ్చి పవిత్ర గ్రంథాల గురించి తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. నేను పరిపూర్ణుడైన స్వామిని కాను. శిక్షణలో ఉన్న రోజు నేను బోధనలు చేస్తూ ఉండేవాడిని. శిష్యులు గురువులకు ఇబ్బందులు కలుగజేస్తుంటారు. ఉదాహరణకు, వాళ్ళు మొట్టమొదట చేసేది గురువులను వాళ్ళకి అతీతులుగా తలచటం. దానితో వారి మధ్య సంభాషణలకు హద్దు ఏర్పడుతుంది. నా శిష్యులు నాకొక ఉన్నతాసనం సమకూర్చి దాని మీద ఆసీనులవ్వమని కోరారు. నాకు ఎక్కువ శిష్య బృందం ఉందని విపరీతమైన గర్వం ఉండేది. కొత్తగా గురుత్వము స్వీకరించి పేరు ప్రఖ్యాతలు పొందగోరే వారికి ఇలాగే జరుగుతుంది. అనుచరగణం పెరుగుతున్న కొలది అహంకారము పెరుగుతూ ఉంటుంది. నా శిష్యులలో ఒకరిగా ఉన్న ఒక స్వామికి అంత విషయ పరిజ్ఞానం లేదన్న భావనలో నేను ఉన్నాను. నా ఉపన్యాస సమయంలో ఆయన ఒక మూల నిశ్చలంగా కూర్చొనేవారు. వాస్తవానికి ఆయన సిద్ధహస్తుడైన రసవాద నిపుణుడని నాకు తెలియదు. దేవా నాకు జ్ఞానోదయం ప్రసాదించు, నన్ను అనుగ్రహించు అని దైవాన్ని ప్రార్థిస్తుండేవాడిని. అందుచేత ఆయన వచ్చారు. నేను చిత్తశుద్ధితో విలపించి ప్రార్థించాను. దైవం అనుగ్రహించి ఆయన్ని పంపారు. దానికి నేనేమి చేశాను? నేను నా గోచీగుడ్డను ఉతకటానికి ఆయనకి ఇచ్చేవాడిని. రోజంతా నాకేవేవో చేయవలసిన పనులు పురమాయించేవాడిని. 2 నెలలు నాతో ఉన్న తర్వాత నాకు గుణపాఠం నేర్పాలని ఆయన నిశ్చయించారు. ఒక ఉదయం మేమిద్దరం గంగానది తీరాన ఒక రాయిపై కూర్చున్నాము. దంతధావనం చేసుకుంటూ పోయి నీళ్ళని తీసుకునిరా అని ఆజ్ఞాపించాను. ఆయన నా గర్వాన్ని ఇక సహించలేకపోయారు. దంతధావనం చేసుకుంటూ ఉండు అని ఆయన అన్నారు. దాని తర్వాత నాకు ఏమి అవుతున్నదో నాకు తెలియదు. 2 రోజులు తర్వాత కొంతమంది నేను అక్కడ పడిపోయి ఉండడం చూశారు. నా ముఖమంతా ఎంతో భయంకరంగా విచ్చిపోయింది. పందుములు పుల్ల పడవేసినా నా వేళ్లతో పళ్ళు ఆపకుండా రుద్దుకుంటూనే ఉన్నాను. పందుము పుల్ల పడవేసిన నా వేళ్లతో పళ్ళు ఆపకుండా రుద్దుకుంటూనే ఉన్నాను. అదంతా నాకు తెలియకుండా చేస్తూ వచ్చాను. మా గురువుగారు వచ్చి లేచి నిలబడు అన్నారు. నేను కళ్ళు తెరిచాను, కానీ తల బరువుగా ఉండడంతో తలను ఎత్తలేకపోయాను. దవడలు ఉబ్బిపోయి ఉన్నాయి. దవడలు కదపలేకపోయాను. మా గురువుగారు ఆ స్వామి గొప్ప యోగి, దైవం ఆయనకు నీ వద్దకు పంపారు. నీకు నమ్రత తెలియదు. దైవభక్తులతో ఎలాగ మెల్లగాలో నీకు తెలియదు. ఇప్పుడు నీకు ఒక గుణపాఠం అయిందని తలుస్తాను. ఇలాంటి అపచారం మరింకెప్పుడు చేయకు అని నాకు చెప్పారు. లేచి నిలబడు, ఆకాశం వంక చూస్తూ నడువు అని అన్నారు. ఆకాశం పక్క చూస్తూ నడవడం మొదలు పెడితే నేను అదుపు తప్పి పడిపోతాను అని అభ్యంతరం చెప్పాను. బుర్ర దించు, అప్పుడు అదుపు తప్పకుండా
నడవగలుగుతావు. ఈ అపాయకరమైన జీవన ప్రయాణంలో పయనించటానికి నమ్రతగా ఉండడము నేర్చుకోవాలి. అహంకారము, గర్వము ఈ ప్రమాణంలో రెండు అడ్డురాళ్ళు. ఈ ప్రయాణంలో రెండు అడ్డురాళ్ళు. నీకు నమ్రత లేకపోతే నువ్వేమీ నేర్చుకోలేవు. నీ పెరుగుదల నిరోధింపబడుతుంది అని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక పదంలో పయనించటం మొదలుపెట్టినప్పుడు నమ్రత చాలా ముఖ్యము. అహంకారము అడ్డంకులను కలుగజేస్తుంది. విచక్షణ జ్ఞానము నశిస్తుంది. విచక్షణ సుస్పష్టంగా ఉండకపోతే ఆలోచన శక్తి సమంగా పనిచేయదు. మనస్సులో స్పష్టత ఉండదు. మేఘావృతమైన మేఘావృతమైన మనస్సు జ్ఞాన సముపార్జనకు మంచి సాధనం కాదు. పరిత్యాగము ఉండాలి. కార్యనిర్వహణ ఉండాలి. ఈ రెండింటి యొక్క సామరస్యము పైనే జీవిత సంతోష పరిసమాప్తి ఉంటుంది. మనం చేయవలసిన కర్మలను పరిత్యజించకూడదు. కానీ ఫలాలను మనం వదిలిపెట్టాలి. అహంకారం అన్న దానిని మనం వదిలిపెట్టాలి. అహంకారం అన్న దానిని మన చైతన్యము యొక్క సముద్రము నుండి మటుమాయం చేయాలి. అది మన హృదయాంతరాలలో ఎక్కడో మారుమూల దాక్కొనకుండా తప్పక చూసుకోవాలి. దానికి ఎన్నో మార్గాలున్నాయి, మరెన్నో రూపాలున్నాయి. కర్మలను ప్రేమతో మేలవిస్తే నిత్యానందం, పరతత్వ దర్శనం లభ్యమవుతుంది. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 4, అంతర్భాగము. అంతర్గత గుణాలు అలవరుచుకోవడం. నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ విభాగంలో ఆచార్యుడైన గొప్ప వేద పండితుడిని కలుసుకున్నాను. మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలిగితే నేను సంతోషంతో ప్రయత్నిస్తాను అని ఆయన అన్నారు. నేనప్పుడు ఆయనకు ఈ ప్రశ్నలు వేశాను. ఉపనిషత్తులు వైరుధ్యాలతో నిండి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఒక చోట రెండవది లేని ఒకటే బ్రహ్మన్ అంటారు. మరొక చోట అంతా బ్రహ్మన్ అంటారు. మూడో చోట ఈ ప్రపంచము మిథ్య, బ్రహ్మన్ ఒకటే అని అన్నారు. నాలుగవ చోట ఈ వైరుధ్యాల మధ్య ఒకే ఒక వాస్తవికత ఉన్నదన్నారు. ఇన్ని వైరుధ్య ప్రకటనలతో ఎవరైనా ఏమి అర్థం చేసుకోగలరు అని అడిగాను. ఒక స్వామిగారి ప్రశ్నలకు నేనేమి జవాబులు చెప్పాలో నాకు తెలియదు. మీరు శంకరాచార్య పద్ధతిలో స్వామి అవటానికి నేర్చుకుంటున్నారు. నాకన్నా మీకే దీనికి జవాబు తెలియాలి అని ఆయన అన్నారు. నేను చాలామంది విజ్ఞులైన పండితులను కలిశాను. కానీ ఎవరూ నన్ను సంతృప్తి పరచలేకపోయారు. వివిధ ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానాలు ఇవ్వగలిగారు, కానీ ఈ కనిపించే వైరుధ్యాలను ఎవరూ పరిష్కరించలేకపోయారు. చివరకు హిమాలయాల మధ్యలో 135 మైళ్ళ దూరంలో ఉన్న ఉత్తరకాశీ దగ్గరున్న స్వామివారి వద్దకు వెళ్ళాను. ఆయన పేరు విష్ణు మహారాజ్. ఆయన దిగంబరుడు. ఆయనకంటూ ఏమీ లేవు. ఉపనిషత్తుల గురించి కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నాను అని ఆయనతో అన్నాను. ముందు వంగి నమస్కారం చేయి. స్వాతిశయంలో నువ్వు ఉపనిషత్తుల గురించి అడుగుతున్నావు. ఇలాంటి సూక్ష్మ రహస్యాలను నువ్వెలా నేర్చుకోగలవు అని అడిగారు. నేను వారికి వంగి నమస్కారం చేయడానికి ఇష్టపడలేదు. అందుచేత అక్కడ నుండి వెళ్ళిపోయాను. దాని తర్వాత ఎంతమందిని ఉపనిషత్తుల గురించి అడిగినా అందరూ విష్ణు మహారాజ్ గారి దగ్గరకు వెళ్ళు, ఆయన తప్ప ఎవరు నీ ప్రశ్నలకు జవాబు చెప్పలేరు అనేవారు. కానీ నాకు భయం. ఎందుచేతనంటే ఆయనకు నా అసలు సమస్య తెలుసు. అది నా అహంకారము. ఆ అహంకారాన్ని గ్రహించి ఆయన వంగి నమస్కరించు, అప్పుడు నీ ప్రశ్నలకు జవాబు చెప్తాను అని చెప్పి పరీక్షించారు. నేనది చేయలేను. ఇతర స్వాముల వద్ద నుండి నా ప్రశ్నలకు జవాబు కోసం ఎంతో ప్రయత్నించాను. అందరూ విష్ణు మహారాజ్ వద్దకు వెళ్ళమనేవారు. ప్రతిరోజు గంగానది ఒడ్డున ఆయన నివసిస్తున్న గుహ వరకు వెళ్ళేవాడిని. ఆయన నా ప్రశ్నలకు
ఎలాగ సమాధానం చెప్తారో చూడాలి అని అనుకునేవాడిని. కానీ అక్కడకు దగ్గరకు చేరగానే ఆయనను ఎదుర్కోవడానికి భయం వేసి నా మనస్సు మార్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు నన్ను ఆ గుహ సమీపంలో చూసి ఆయన, "రా నాయనా వచ్చి కూర్చో. ఆకలిగా ఉందా? నాతో భోజనం చేస్తావా?" అని ఆప్యాయంగా అడిగారు. ఆయన చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఆయన నాకు తినడానికి, తాగడానికి ఇచ్చి, "ఇక నువ్వు వెళ్ళు. ఇవాళ నీతో గడపడానికి నాకు సమయం లేదు" అని అన్నారు. నేను కొన్ని ప్రశ్నలతో వచ్చాను. భోజనం వేరెక్కడైనా దొరుకుతుంది. నాకు పారమార్థిక భోజనం కావాలి అని నేనన్నాను. అప్పుడు ఆయన, "నీవు సంసిద్ధుడివి కాలేదు. నన్ను పరీక్షించాలన్న మనస్సుతో నీవున్నావు. నేను ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలనో లేదో చూద్దామని నీకు ఉంది. అంతేకాని నీకు నేర్చుకోవాలని లేదు. నువ్వు సంసిద్ధుడివి అయ్యాక నన్ను వచ్చి కలుసుకో. అప్పుడు నీకు జవాబు ఇస్తాను" అని అన్నారు. మరుసటి రోజు అణకువతో ఆయనను సమీపించి, "అయ్యా! గత రాత్రంతా దీనికి సంసిద్ధుడిని అయ్యాను. నేను సిద్ధంగా ఉన్నాను" అని మనవి చేసుకున్నాను. అప్పుడు ఆయన నాకు బోధించారు. నా ప్రశ్నలన్నీ పటాపంచలయ్యాయి. నా ప్రశ్నలకు క్రమంగా జవాబు చెప్తూ ఆయన ఉపనిషత్తు బోధనలలో ఏమీ వైరుధ్యాలు లేవని చెప్పారు. మహారుషులు దీర్ఘ సమాధిలో, ధ్యానంలో వారి బోధనలను ప్రత్యక్షంగా అందుకున్నారు. ఆయన ఇలా వివరించారు. విద్యార్థి సాధన మొదలు పెట్టినప్పుడు కనిపించే ఈ ప్రపంచం మార్పు చెందగలదు గాని సత్యమన్నది ఎప్పుడూ మారదని తెలుసుకుంటాడు. అప్పుడు పూర్తిగా మార్పులతోనూ, నామరూపాలతోనూ కూడిన ఈ ప్రపంచం అబద్ధమని తెలుసుకుంటాడు. సత్యమన్నది ఏమిటో తెలుసుకున్న రెండవ స్థాయిలో, సత్యమన్నది ఒకటేనని, అది అంతటా వ్యాపించి ఉందని, అందుచేత అసత్యమన్నది లేనే లేదని అర్థం చేసుకుంటాడు. ఆ స్థితిలో వాస్తవం నిర్దిష్టమైన, అనంతమైన రెండు లోకాలలోనూ ఒకటే అని తెలుసుకుంటాడు. రెండు లోకాలలోనూ ఒకటే అని తెలుసుకుంటాడు. కానీ అంతకన్నా ఇంకొక ఉన్నత స్థాయి ఉన్నది. దానిలో సాధకుడు గుణాతీతమైన సత్యం అన్నది ఒక్కటున్నదని, కనిపిస్తున్నదంతా అబద్ధమని, వాస్తవంలో కంటికి, మనసుకు కనిపించేది గుణాతీతమైన సత్యమేనని తెలుసుకుంటాడు. యోగ్యుడైన గురువు వద్ద చదువుకోకపోయినట్లయితే కంటికి కనిపించే ఈ వైరుధ్యాలు శిష్యుడిని కలవరపరుస్తాయి. చైతన్యం యొక్క వివిధ స్థాయిలలో పొందే అనుభవాలను యోగ్యుడైన గురువు శిష్యునికి ఏకరువు పరుస్తారు. వివిధ స్థాయిలలో పొందే అనుభవాల విషయంలో యోగ్యుడైన గురువుకు వైరుధ్యాలు లేవు అంటూ ఇలా సెలవిచ్చారు. ఉపనిషత్తుల బోధనలు సామాన్యులేగాక మేధావులు కూడా అర్థం చేసుకోలేకపోయారు. అంతర్బుద్ధి జ్ఞానం మాత్రమే దీనిని అర్థం చేసుకోవడానికి దారి చూపుతుంది. నిజం చెప్పాలంటే నేను మా గురువుగారి వద్ద నేర్చుకున్న విజ్ఞానాన్ని బలపరుచుకోవాలనుకున్నాను. అందుకే తెలిసినటువంటి ప్రశ్నలకు ఋషులు ఎప్పుడూ జవాబులు ఇవ్వరు. ఇటువంటి ప్రశ్నలు నమ్రత వలన పరిష్కరింపబడతాయి. ఈ మహామనిషి వాగ్వివాదాలకు అతీతంగా నిలవడం బోధించి ప్రత్యక్ష దర్శనంతో జ్ఞానం పొందేటట్టు నిరంతరం ప్రయత్నిస్తే ఇటువంటి సూక్ష్మ రహస్యాలకు సమాధానం దొరుకుతుందని సెలవిచ్చారు. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 4, అంతర్భాగము. నేను క్షుణ్ణంగా చదివిన వాడిని అనుకున్నాను. నేను యువకుడిగా ఉన్నప్పుడు నేను అన్నింటినీ గ్రహించానని, నాకెటువంటి అధ్యయనం చేయడం కానీ, విద్య నేర్వడం కానీ అవసరం లేదని అనుకున్నాను. నాకు తక్కిన వారికన్నా ఎక్కువ మేధా సంపత్తి ఉన్నదని, నేనే తక్కిన స్వాములకు బోధనలు చేస్తున్నాను కాబట్టి నా అంత పరిపూర్ణుడైన స్వామి హిందూ దేశంలో ఇక లేరని నేను అనుకున్నాను. నాకు తోచిన నా అతిశయ అభిప్రాయాన్ని మా గురువుగారికి తెలిపినప్పుడు ఆయన నన్ను చూసి, "ఏమిటి, ఏమైనా మందు ప్రభావంలో ఉన్నావా? నువ్వు అంటున్నదేమిటి?" అని అడిగారు. "అలాంటిదేమీ లేదు. నేను అలాగే భావిస్తున్నాను" అని అన్నాను.
కొన్నాళ్ళ తర్వాత ఆయన ఈ విషయం లేవదీసి, "నువ్వు ఇంకా లేత ప్రాయంలో ఉన్నావు. నువ్వు కళాశాలకి ఎలాగ వెళ్ళాలో మాత్రమే తెలుసుకున్నావు. నువ్వు 4 విషయాలు సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. అవి అధ్యయనం చెయ్యి. నువ్వప్పుడు ఒక అంతస్తు చేరినట్టు అవుతుంది. దైవాన్ని కలియాలని, ఆయనను తెలుసుకోవాలని ఆశించు. అంతేకాని ఆస్తులు సంపాదించాలన్న స్వార్థపరత్వము పెట్టుకోకు. కోపం, పేరాస, బంధన బంధనాలన్నిటినీ వదులుకో. సమయం తప్పకుండా ధ్యానం చేయటం అలవాటు చేసుకో. ఈ 4టిని నీవు చేసినప్పుడు నువ్వు పరిపూర్ణుడవు అవుతావు" అని అన్నారు. అప్పుడు ఆయన కొంతమంది ఋషులను నన్ను కలియమని చెప్పారు. వాళ్ళతో ఉన్నప్పుడు నువ్వు చాలా అణకువగా ఉండాలి. నువ్వు మొండిగా తయారైనా, తిరగబడినా వాళ్ళ విజ్ఞానాన్ని అందుకోలేకపోతావు. వాళ్ళు కళ్ళు మూసి వేసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతారు అని అన్నారు. నా మొండితనాన్ని, అసహనాన్ని తెలిసి ఆయన ఇలాగే చెప్పారు. వివిధ సంప్రదాయాలకు చెందిన ఋషులు ఆయనకు మంచి స్నేహితులు. నా చిన్నతనం నుండి మా గురువుగారు వాళ్ళ దగ్గరకు వెళుతున్నప్పుడు నేను కూడా ఆయనతో ఉండటం వలన వాళ్ళకి నన్ను తెలుసును. నేను చాలా పెంకితనం చేసేవాడిని. నేను వాళ్ళకి చికాకు కలిగిస్తూ నేనక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలియడానికి వస్తువులు వెదజల్లేవాడిని. "ఇంకా వాడు నీతో ఉన్నాడా?" అని వాళ్ళు మా గురువుగారిని కలియడానికి వచ్చినప్పుడు అడుగుతుండేవారు. మొట్టమొదట మౌనవ్రతుడని పేరు పొందిన స్వామివారిని కలియటానికి వెళ్ళాను. ఆయన ప్రాపంచిక వ్యవహారాల నుండి ఉపసంహరించుకున్నారు. ఆయన చుట్టూ ఏమైపోయినా సరే ఆయన కన్నెత్తి చూసేవారు కారు. వెళ్తున్న దారిలో అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులతో మాట్లాడాను. ఆయన ఎవరితో మాట్లాడరు. ఎవరి వంక చూడరు. ఆఖరికి ఆయన ఏమీ భుజించరు. ఇప్పటికి 3 నెలల నుండి ఆయన కూర్చున్న చోటు నుండి లేవలేదు. అలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు మేము చూడలేదు అని వాళ్ళన్నారు. ఇలాంటి స్థితిని అజగర వృత్తి అంటారు. అంటే కొండ చిలువ ప్రవృత్తి అని. ఎలాగైతే కొండ చిలువ కదలకుండా చాలా కాలం ఉండిపోతుందో, అలాగా ఋషులు చలనం లేకుండా చాలా రోజులు దీర్ఘ ధ్యానముద్రలో ఉండిపోతారు. నేను ఆయనను చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక గుట్ట మీద ఉన్న మర్రి చెట్టు క్రింద హాయిగా చిరునవ్వుతో నిమీలిత నేత్రుడై ఈ ప్రపంచానికి అధిపతి అన్నట్టుగా పడుకొని ఉన్నారు. వేసవి అయినా, చలికాలమైనా, వర్షాకాలమైనా ఏ వస్త్రధారణ ఆయన చేసుకునేవారు కాదు. ఏనుగు చర్మం లాగా ఆయన చర్మం కూడా వాతావరణాలతో సంబంధం లేకుండా ఉన్నట్టు కనిపించేది. తనకంటూ ఆయనకు ఏమీ లేదు. అయినా ఆయన పరిపూర్ణ సంతుష్టుడు. మొదటిసారి ఆయన అలాగ పడుకొని ఉన్నట్టు చూడగానే ఆయనకు కొంచెమైనా సిగ్గు ఉండాలి అని అనిపించింది. అప్పుడు మా గురువుగారు వీరిని కలియమన్నారు. ఆయన నా సమయము వృధా చేయరని నాకు తెలుసును. ఈయన భౌతిక దేహాన్ని మాత్రమే నేను చూస్తున్నాను అని అనుకున్నాను. ఆయన పాదాలను స్పృశించి నమస్కారము చేశాను. ఆయన బాహ్య ప్రపంచానికి అతీతంగా ఉన్నారు. ఆయన వేరే ప్రపంచంలో ఉన్నారు. 3, 4 సార్లు "అయ్యా, ఎలాగ ఉన్నారు" అని పలకరించాను. ఆయన దానికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఆయనలో కదలికే లేదు. జవాబు లేదు. అప్పుడు ఆయన పాదాలను రుద్దటం మొదలుపెట్టాను. మా గురువులు అలసిపోయినప్పుడు మాకు అలాగ చేయటం అలవాటు. ఆయన సంతోషిస్తారని అనుకున్నాను. కానీ ఆయన ఒక తాపు తన్నారు. ఆ తాపు ఎంత బలమైనదంటే నేను వెనక్కి విసిరివేయబడ్డాను. వెనక చాలా వాలుగా ఉండటం వలన కొండ నుండి దొర్లుకుంటూ కిందనున్న కొలనులో పడ్డాను. దొర్లుకుంటూ వెళ్ళటంతో దారిలో రాళ్లను, చెట్లను తాకి దెబ్బలు తగుల్చుకున్నాను. నాకు ప్రతీకారం తీర్చుకోవాలని అనిపించింది. ఆయన ఇలాగ చేయడానికి కారణం ఏమిటి? ఈయనని పూజించే భావంతో వచ్చాను. కాళ్ళు రుద్దడం మొదలు పెట్టాను. ఆయన నన్ను తంతారా?
ఆయన ఋషీశ్వరుడేనా? కాదు. ఆయనకు గుణపాఠం నేర్పుతాను. ఆయన 2 కాళ్ళు విరగ్గొడతాను. ఆయన నాకిచ్చిన దానికి రెండింతలు ఇస్తాను అని అనుకున్నాను. నిజంగా తిరగబడాలనుకున్నాను. ఆయనకు బుద్ధి చెప్పడానికి బహుశः మా గురువుగారు నన్ను ఈయన వద్దకు పంపారని నిశ్చయించుకున్నాను. నా కోపాన్ని చూపించటానికి కొండ మీదకు వెళ్ళినప్పటికీ ఆయన నవ్వుతూ కూర్చొని "ఎలాగ ఉన్నావబ్బాయ్" అని అడిగారు. ఎలాగ ఉన్నానా? నన్ను తన్ని కొండ మీద నుండి దొర్లుకుపోయేటట్టు చేసి ఎలాగున్నావని అడుగుతున్నారా? అని నేను అన్నాను. నువ్వు ఒక దానిని ధ్వంసం చేశావు. కోపాన్ని నువ్వెంతవరకు నిగ్రహించుకోగలవో చూడటానికి నిన్ను తన్నాను. నువ్వెంత కోపంతో ఉన్నావంటే నువ్వేమీ ఇక్కడ నేర్చుకోలేవు. నువ్వు ప్రశాంతంగా లేవు. నువ్వింకా సిద్ధంగా లేవు. ఎంతో నిస్వార్థపరుడైన మీ గురువుగారి ఆధ్యాత్మిక బోధనలను అనుసరించడం లేదు. అలాంటిది నా దగ్గర నుండి నువ్వేం నేర్చుకోగలవు? నువ్వు నా బోధలను అందుకునే స్థితికి రాలేదు. వెళ్ళిపో అని ఆయన అన్నారు. ఇంతవరకు ఎవరూ నాతో అలాగా మాట్లాడలేదు. ఆయన చెప్పిన దానిని ఆలోచించినప్పుడు అదంతా నిజమేనని అర్థం చేసుకున్నాను. నేను కోపాగ్ని చేత పూర్తిగా ఆవహింపబడి ఉన్నాను. నీకు ఋషులు పాదాలు ఎందుకు కళ్ళకి అద్దుకుంటామో తెలుసా? అని అడిగారు. ఆయన అప్పుడు ఒక చక్కటి పారసీక ఆరోగ్య ఆర్యోక్తిని అప్పచెప్పారు. పారసీక ఆర్యోక్తిని అప్పచెప్పారు. దేవుని పాద పద్మాల చెంత ఋషీశ్వరుడు తన జీవిత ముఖ్య భాగమంతా అర్పించుతాడు. సామాన్యంగా జనులు నిన్ను నీ ముఖాన్ని చూసి పోల్చుకుంటారు. కానీ ఋషీశ్వరుని ముఖము ఇక్కడ లేదు. దేవుని చెంత ఉంది. జనులిక్కడ ఆయన పాదాలనే కనుగొంటారు. అందుచేత ఆయన పాదాలకి నమస్కరిస్తారు. నువ్వు ఇంకొకసారి పాదాలు తాకేటప్పుడు వినమ్రుడవై ఉండాలి. ఇక నువ్వు ఇక్కడ ఉండలేవు. నువ్వు వెళ్ళిపోవాలి అని అన్నారు. నేను రోదిస్తూ ఇలా అనుకున్నాను. కొన్నాళ్ళ క్రిందట నేను పరిపూర్ణుడిని అనుకున్నాను. కానీ ఎంత మాత్రమూ కాదు. అప్పుడు ఆయనతో ఇలాగ చెప్పాను. ఎప్పుడు నా అహంకారాన్ని పూర్తిగా లోబరుచుకుంటానో అప్పుడే నేను తిరిగి మీ వద్దకు వస్తాను అని. అక్కడ నుండి వెళ్ళిపోయాను. జీవితంలో ఈ దెబ్బలు, ఆపదలు మనకేవో బోధిస్తూ ఉంటాయి. అవి ఎక్కడ నుండి తగిలినా మనం గుణపాఠం నేర్చుకోగలిగితే అవి మనకి అనుకోని వరాలు. బుద్ధుడు ఇలా ఇలా అనుకోని వరాలు. అవి మనకి అనుకోని వరాలు. బుద్ధుడు ఇలా అన్నారు. జ్ఞానికి చెడు అనేది ఏమీ లేదు. అవి ఎలాగ వాడుకోవాలో తెలిసినప్పుడు జీవితంలోని ఎదురు దెబ్బలు అతని పెరుగుదలకు సోపానాలవుతాయి. నేను ఇంకొక స్వామిని చూడడానికి వెళ్ళాను. ఆయన ఏమి చేసినా సరే కోపం తెచ్చుకోనని నిర్ణయించుకున్నాను. ఆయనకు చక్కటి పొలం ఉంది. నేను ఈ పొలాన్ని నీకు ఇస్తాను. దానికి నీవు ఇష్టపడతావా అని ఆయన అన్నారు. ఓ తప్పకుండా అని నేనన్నాను. ఆయన నవ్వి మీ గురువుగారు నిన్ను దేనికి ప్రలోభపడవద్దని చెప్పారు. అయినా నీవు పొలం తీసుకోవడానికి సంసిద్ధత చూపావు అని అన్నారు. నాకు చిన్నతనం వేసింది. నా మనస్సు క్రోధ, లోభ ప్రక్క మల్లుతున్న నా మనస్సు క్రోధ, లోభాల పక్క మల్లుతున్నది కానీ ఉన్నతమైన విషయాలపై వెళ్ళడం లేదు. అటు పిమ్మట నన్ను ఇంకొక స్వామివారి దగ్గరకు పంపారు. నేను వస్తున్నట్టు ఆయనకు తెలుసును. దారిలో ప్రకృతి సిద్ధమైన చిన్న జలధార ఉంది. అక్కడకు స్నానము చేయటానికి వెళ్ళేవారము. ఆయన అక్కడ కొన్ని బంగారు నాణేలు వదిలివేశారు. నేనక్కడ ఆగాను. 3 నాణేలను చూశాను. క్షణమాత్రం వాటిని తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది. అలాగ చేసి వాటిని అంగవస్త్రంలో దాచాను. ఈ నాణేలు నావి కావే, వాటి అవసరం నాకేమున్నది? ఇది మంచి పని కాదు అని మరలా ఆలోచించాను. వాటిని తిరిగి యథాస్థానంలో పెట్టివేశాను. నేను స్వామివారి వద్దకు వెళ్ళినప్పటికీ ఆయన చికాకుతో ఉన్నారు. ఆయనకు వంగి నమస్కారం చేశాను. ఆ నాణేలు తీసావా? నీకు బంగారం మీద ఇంకా మోహం ఉందా? వెళ్ళిపో. ఇది నువ్వు ఉండవలసిన ప్రదేశం కాదు అని ఆయన కోపంతో అన్నారు. కానీ వాటిని అక్కడే వదిలివేశాను అని నా అభ్యంతరం తెలిపాను. నువ్వు తర్వాత వాటిని వదిలావు.
సమస్య ఏంటంటే, మొదట నువ్వు ఎందుకు వాటికి ఆకర్షించబడి వాటిని తీసావు అన్నారు. ఈ ఋషులతో నేను పొందిన అనుభవాలతో, పుస్తకాలతో వచ్చే విద్యకి, అనుభవాలతో వచ్చే విద్యకి తేడా తెలిసి రావటం మొదలైంది. నాలోనున్న చాలా లోపాలు కనిపించసాగాయి. అది నాకు రుచించలేదు. ఆఖరికి మా గురువుగారి వద్దకు వెళ్ళాను. "నువ్వేమి నేర్చుకున్నావు?" అని ఆయన అడిగారు. నాకు మేధా సంబంధమైన విద్య ఉందని తెలుసుకున్నాను. కానీ ఆ విద్యకు తగినట్టు ప్రవర్తించలేదు అని నేనన్నాను. ఆయన, ఇదే మేధావులందరికీ ఉన్న సమస్య. మంచి విద్యాధికులమన్న గర్వంతో విర్రవీగుతారు. ఇప్పుడు నీకు సాధన ఎలాగ చేయాలో బోధిస్తాను. నువ్వే తెలుసుకుంటావు అన్నారు. మానవుడు ఎంతో తెలుసుకుంటాడు. కానీ ఆ విజ్ఞానాన్ని నిత్య జీవితానికి ఉపయోగపడేటట్టు చేసుకోవాలి. అలాగ చేయనప్పుడు ఆ విజ్ఞానము నాకు తెలుసునన్న పరిధిలోనే ఉండిపోతుంది. మనందరికీ ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసును. కానీ ఎలాగ ఉండాలన్నదో తెలుసుకోవటము చాలా కష్టము. నిజమైన జ్ఞానము తెలుసుకోవటంలో లేదు. ఎలాగ ఉండాలో నేర్చుకొనడంలో ఉంది. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 4, అంతర్భాగము. అభ్యాసమే పరిపూర్ణతను ఇస్తుంది. నేను ఒకసారి జీవన్మృత్యువులపై ఉపన్యాసము ఇస్తున్నప్పుడు నా విద్యార్థులతో పాటు ఒక స్వామి చెడి చప్పుడు లేకుండా వచ్చి కూర్చున్నారు. ఆయన కూడా ప్రారంభ దశలోనే ఉన్నారని తలచి తగిన వాళ్ళతో ప్రవర్తించినట్టే ఆయనతో కూడా ప్రవర్తించాను. తగిన వాళ్ళంతా శ్రద్ధగా విన్నది రాసుకుంటుంటే ఈయన అంతసేపు చిరునవ్వుతో కూర్చుంటే నాకు చికాకు వేసింది. నేను చెప్తున్నది నీవు వింటున్నావా అని ఆఖరికి ఆయనను అడిగాను. నువ్వు ఒట్టి ఉపన్యాసమే ఇస్తున్నావు. నేను చావు పుట్టుకలపై నేను చావు పుట్టుకలపై ఆధిపత్యం చేసి చూపించగలను. నాకొక చీమను తీసుకొని రండి అని ఆయన అన్నారు. ఒక పెద్ద చీమను పట్టుకొని తెచ్చారు. ఆయన దానిని 3 ముక్కలుగా నరికి వాటిని వేరు చేశారు. అప్పుడు ఆయన నిమీలిత నేత్రుడై నిశ్చలంగా కూర్చున్నారు. ఒక క్షణం తర్వాత ఆ 3 భాగాలు ఒకదాని ప్రక్కకు ఒకటి కదిలాయి. అవన్నీ కలిసి ప్రాణం వచ్చి చీమ వెళ్ళిపోయింది. అది కనికట్టు లాంటిది కాదని నాకు తెలుసు. ఆ స్వామి ముందు నేనేమాత్రం అనిపించింది. నాకు వేదాల గురించి తెలుసు తప్ప నాకు ప్రత్యక్ష గ్రహణ శక్తి, జీవన్మరణములపై ఆధిపత్యం లేదని శిష్యులకు తెలిసిపోయిందని ఇబ్బంది పడిపోయాను. ఇది ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగాను. మీ గురువుగారు నాకు నేర్పారు అని ఆయన అన్నారు. దీనితో మా గురువు గారిపై నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఆయన వద్దకు వెళ్ళాను. నన్ను చూస్తూనే ఆయన, ఏమైంది? ఆగ్రహం మరలా నిన్ను లొంగదీసుకునేటట్లు ఎందుకు చేస్తున్నావు? నువ్వింకా ప్రబలమైన ఆవేశాలకు బానిసగా ఉన్నావు అని అన్నారు. నాకు నేర్పని విషయములను వేరొకరికి బోధిస్తున్నారు ఎందుచేత అని నేను అడిగాను. ఆయన నా వంక చూసి ఇలా అన్నారు. నేను నీకెన్నో బోధించాను, కానీ నువ్వు వాటిని ఆచరణలో పెట్టలేదు. అది నా తప్పు కాదే. ఆ ఘనకార్యాలు అభ్యాసము మీద ఆధారపడ్డాయి తప్ప వినినంతనే రావు. నీకు పియానో వాయిద్యం గురించి ఎంత తెలిసినా దానిని అభ్యాసం చేయకపోతే నువ్వు సంగీతాన్ని కూర్చలేవు. అభ్యాసము లేని విద్య నిరర్ధకము. తెలుసుకోవటము ఒక విషయ సేకరణ. అభ్యాసము చేస్తే స్వీయ అనుభవము కలుగుతుంది. అదే ఎల్లప్పుడూ నిలబడగలిగే విద్య. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 4, అంతర్భాగము. పువ్వుల లోయలో నుండి ఋషీశ్వరుడు. హిమాలయాలలోని పుష్పాలు, ఆవరణ శాస్త్రం గురించి ఎక్కువ రచనలు లేవు. వాటిని పూర్తిగా చదవటానికి ప్రయత్నించాను.
ఒక ఆంగ్ల రచయిత హిమాలయాలలోని పుష్పాలు అనే పుస్తకము వ్రాసారు. అది చదివిన తర్వాత గాఢమైన కోరిక నా హృదయంలో రగిలింది. హిమాలయాలలో లెక్కలేనన్ని లిల్లీలు, రోడోడాండ్రో రోడోడాన్ ఇతర పుష్పాలు ఉన్నాయి. ఉన్న 2 లోయలలో ఒక లోయలోని ప్రత్యేకంగా చూడాలన్న ఆతృత కలిగింది. పువ్వుల లోయ పువ్వుల లోయ ఉన్న హిమాలయ ప్రాంతంలో తరచుగా ప్రయాణించే ఋషీశ్వరుడు ఒకరుండేవారు. అతనిని నాకు బాగా తెలుసును. 80 ఏళ్ల వయసున్న ఎంతో దృఢంగా ఆరోగ్యంగా ఉంటూ ఒక ప్రత్యేకతతో ఉండేవారు. ఆయన ఎల్లప్పుడూ ఒక అసాధారణమైన కంబలిని మోసేవారు. అది చాలా బరువుగా ఉండేది. ఆ కంబలి బరువు సుమారు 40 కేజీలు ఉంటుంది. ఆయన అంత బరువున్న కంబలిని ఎలా చేశారని మనం ఆశ్చర్యపడవచ్చును. ఆయన చేసే ప్రయాణాలలో ఎక్కడ పీలిక కనిపించినా దానిని ఆయన కంబలికి కుట్టేవారు. అది 1000 అతుకుల కంబలి. ఆయన దానిని గుదరి అనేవారు. గుదరి అంటే అతుకుల బొంత అని అర్థం. ప్రజలు ఆయనని గుదరి బాబా అని పిలిచేవారు. నా కోరిక విన్న తరువాత ఆయన, నువ్వు నన్ను అనుసరించి పువ్వుల లోయలోని నిజంగా చూడాలనుకుంటే నువ్వు నన్ను అనుసరించి పువ్వుల లోయని నిజంగా చూడాలనుకుంటే నువ్వు కంబలిని మోయాలి అని అన్నారు. సరేనన్నాను. కానీ ఆ కంబలి నా భుజం మీద వేసుకోగానే దాని బరువు ముందుకు దాని బరువుకు ముందుకు తూలిపడ్డాను. ఆయన, ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్న నీలాంటి యువకుడికి అంత నీరసం ఎలాగ వచ్చింది అని అడిగారు. ఆయన ఆ కంబలిని ఎత్తి, చూడు ఎంత తేలికగా ఉందో అని అన్నారు. అలాగని ఆ కంబలిని నా భుజం మీద పెట్టారు. ఆయనకి మా గురువుగారిని తెలియడము వలన నన్ను పువ్వుల లోయలోనికి ఆయనతో అనుసరించనిచ్చారు. ఆయనను అనుసరించి వెళ్తుంటే ఆయన ఇలాగా అన్నారు. పుష్పాలు వికసించే సమయంలో పువ్వుల లోయ గుండా వెళ్ళే వాళ్ళెవరూ తమ జ్ఞాపక శక్తిని నిలుపుకోలేరు. నీలాంటి మొండి ఘటాలను ఇక్కడకు తీసుకుని వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మా అంత మేధావులు లేరని మాతో వాదించే వాళ్ళను ఇక్కడికి తీసుకొని వస్తే వాళ్ళ సత్తా వాళ్లకు తెలుస్తుంది. నేను మీతో వస్తున్నాను కదా అని నేను అన్నాను. అవును, నువ్వెప్పుడు వాదిస్తూ చెప్పినది జాగ్రత్తగా వినవు. నీ మేధా సంపత్తుకు విర్రవీగుతావు. నాకు వ్రాయడం చదవడం రాదు. నాకన్నా నువ్వు బాగా చదువుకున్నవాడివి. నీకు చదువు వచ్చు. అయినా నాకు మనస్సును అదుపులో పెట్టుకోవడం వచ్చు అని ఆయన చెప్పారు. నేను కూడా నా మనస్సును అదుపులో ఉంచుకున్నాను అని నేను చెప్పాను. చూద్దాం అని ఆయన జవాబిచ్చారు. మోయడానికి చాలా బరువుగా ఉంది. ముందు నా భుజం మీద నుండి మీ కంబలిని తీసివేయండి. ఏమిటి ఈ కాలం కుర్రవాళ్ళు అని ఆయన వాపోయారు. ఆయన కంబలిని నా నుండి తీసుకొని దానితో సంభాషించటం మొదలుపెట్టారు. నా ప్రియతమ కంబలి, ఎవరు కూడా నీ గురించి ఏమీ అర్థం చేసుకోరు. నువ్వు సజీవ కంబలివి అని ఎవరికీ తెలియదు. ఆయనను చూసి ఈయనకి నిజంగా వెర్రి అనుకున్నాను. మరుసటి రోజు ఉదయము మమ్మల్ని ఒక జపాను భిక్షువు కలిశారు. ఆయన కూడా పువ్వుల లోయను చూడాలన్న ఆతృతతో ఉన్నానన్నారు. జపాను భిక్షువు కూడా, ఈ గుదరీ బాబా వెరివాడు అని నాతో అన్నారు. రామా, ఈయన ఇంత బరువును ఎందుకు మోస్తున్నారు అని ఆయన నన్ను అడిగారు. మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలు పెట్టాము. మేమిద్దరం మా అనుభవాలు పంచుకోవడం మంచిదని నేను అనుకున్నాను. ఈ భిక్షువు ఒంటరిగా పువ్వుల లోయలోనికి వెళ్ళటానికి భయపడ్డారు. ఎవరైనా ఈ లోయను చూడడానికి వెళ్తే వారు గతమంతా మర్చిపోతారు. వారి జ్ఞానేంద్రియాలకు వస్తువులను గ్రహించే శక్తి పోతుంది అని ఎవరో ఆయనకు చెప్పారు. ఈ ప్రాంతంలో తిరిగి అన్ని దారులు తెలిసిన వారు కాబట్టి ఈ బాబాగారు ఒక్కరే మనకు సరి అయిన మార్గదర్శకులు అని ఆయన నాతో అన్నారు. మరుసటి రోజు జపాను భిక్షువు జ్వరంతో వణకటం మొదలు పెట్టారు. ఆయన బర్మా అడవులలో నివసించి మలేరియా జ్వరంతో బాధపడ్డారు. జ్వరము 104 డిగ్రీలుంది. నాడి చాలా తీవ్రంగా కొట్టుకుంటున్నది. బాబా ఆయనతో,
నువ్వు ఈ కుర్రాడితో నేను వెరివాడినని చెప్పావు. నా కంబలి యొక్క సజీవ శక్తిని చూడగోరుతావా? ఇది ఒట్టి కంబలి కాదు, ఒక సజీవ శక్తి అని నీకు తెలుసా? నువ్వు ఆరోగ్యంగా కోలుకోవాలని కోరుకుంటున్నావా? అలాగైతే మోకాళ్ళపై కూర్చో, వినమ్రుడవై ఉండు అని అన్నారు. బాబా ఆ జపాను భిక్షువుని కంబలితో కప్పారు. ఆ భిక్షువు, నేను నలిగిపోతాను, నేను చిన్న మనిషిని, ఇది చాలా బరువుగా ఉంది అని అన్నారు. నోరు మూసుకో అని బాబా అన్నారు. కొద్ది నిమిషాల తర్వాత బాబా ఆ కంబలిని భిక్షువు మీద నుండి తీసివేశారు. కంబలిని తీసిన తర్వాత అది వరకడం మొదలుపెట్టింది. నీ జ్వరం ఏమైంది అని బాబా భిక్షువుని అడిగారు. అయ్యా, నాకింక జ్వరం ఏమీ లేదు అని ఆయన అన్నారు. ఈ కంబలి గొప్ప మనస్సు కలది, దయాలువు, అది నీ జ్వరాన్ని తీసివేసింది అని బాబా అన్నారు. బాబా నా వంక చూసి, ఈ జ్వరం ఇంకెప్పుడు రాకుండా నయం చేయమంటావా అని అన్నారు. తప్పకుండా, దయతో చేసి పెట్టండి అని నేను అన్నాను. కానీ వాడు నన్ను వెరివాడన్నాడే, వాడు నా సహాయానికి అర్హుడు కాడు అని బాబా అన్నారు. ఋషులందరూ గొప్పవారు, దయార్ద్ర హృదయులు, ఇతరులను వాళ్ళెప్పుడు క్షమిస్తారు అని నేను అన్నాను. బాబా నవ్వి, తప్పకుండా ఆయనకు సహాయం చేస్తాను అని అన్నారు. మేమందరం కలిసి 15 రోజులు ప్రయాణం చేశాము. కానీ జపాను భిక్షువు మరలా జ్వరంతో బాధపడలేదు. బదరీనాథ్కు 9 మైళ్ళ తర్వాత పువ్వుల లోయ వెళ్ళటానికి ప్రక్కదారి ఉంది. అక్కడ ఒక చిన్న గురుద్వారా ఉంది. అక్కడ మేము భోజనం చేశాము. గుదరి బాబా ఈ దేవాలయంలో అందరికీ బాగా తెలుసును. ఆ రోజంతా దేవాలయంలో విశ్రమించి మరుసటి రోజు హేమకుండు దిశగా పువ్వుల లోయకి ప్రయాణం మొదలు పెట్టాము. కంటికి కనిపించనంత మేర వరకు పువ్వులన్నీ పూర్తిగా వికసించి ఉన్నాయి. కంటికి కనిపించినంత మేర వరకు పువ్వులన్నీ పూర్తిగా వికసించి ఉన్నాయి. మొదట కొన్ని గంటల వరకు అవి ఇంద్రియాలకు ఉపశమనము, మనసుకు ఉత్తేజమును కలుగజేశాయి. కానీ మెల్లమెల్లగా నా జ్ఞాపక శక్తి తగ్గిపోతున్నదని గమనించాను. 5-6 గంటల తర్వాత బాబా, నీ పేరేమిటో చెప్పగలవా అని అడిగారు. మేమిద్దరం ఎంత కలవరపడిపోయామంటే మా పేర్లనే మేము జ్ఞప్తికి తెచ్చుకోలేకపోయాము. మేము పూర్తిగా వాటిని మర్చిపోయాము. నాకు నా ఉనికి మాత్రమే తెలుసును. నేను ఇంకొక 2 మనుషులతో ఉన్నానని లీలగా అనిపిస్తున్నది. అంటే ఆ పూల వాసన ఎంత ఘాటుగా ఉందంటే మేము తార్కికంగా ఆలోచించలేకపోయాము. అభిప్రాయాలను కూర్చుకునే సామర్థ్యం పనిచేయటం లేదు. మా ఇంద్రియాలు పట్టును కోల్పోయాయి. మా ఉనికి పరిసరాలు మాకు లీలగా గుర్తున్నాయి. మా మధ్య సంభాషణ అర్ధరహితంగా ఉంది. ఆ లోయలో వారం రోజులు గడిపాము. అది ఎంతో ఆనందకరంగా ఉంది. అంతసేపు బాబా మమ్మల్ని ఆట పట్టించేవారు. మీ చదువు శక్తి నిరర్థకము అని అన్నారు. పువ్వుల లోయలో నుండి బయటకు వచ్చాక బాబా ఇలా అన్నారు. మీ ఆనందానికి కారణం పువ్వుల పరిమళాల ప్రభావం. మీరు ధ్యానం చేయటం లేదు. అదే అదే మరిజునా అదే మరిజునా హషీష్ మత్తు మందులు ప్రజలకు చేస్తాయి. వీళ్ళేమో ధ్యానం చేస్తున్నాం అనుకుంటారు. నన్ను చూడండి, ఈ ఆటవిక పూల సువాసన వల్ల నా మనసు చెదరలేదు. అవి నన్ను కదిలించలేదు. హాహాహా, మీరేమి పెద్ద చదువు చదివారు? మీరు ఇతరుల అభిప్రాయాల మీద ఇన్నాళ్ళు బ్రతికారు. ఈరోజు స్వయంగా తెలుసుకున్న దానికి, వట్టి అనుకరణ చేసే విజ్ఞానం అనే దానికి అర్థం తెలుసుకోవటానికి, సామాన్యులను గుర్తించడానికి మంచి అవకాశం కలిగింది. ఇప్పటి వరకు మీకున్న అభిప్రాయాలు వాస్తవంలో ఇతరుల అభిప్రాయాల పైన ఆధారపడిన వారు నిర్ణయాలు తీసుకునే శక్తి పొందడం, వారి అభిప్రాయాలను వ్యక్తం చేయటం ఎప్పటికీ చేయలేరు. అబ్బాయిలు, ఇలాంటి విషయాలు తెలియజేసే విద్యను మేము నిజమైన విద్యగా భావించము. స్వయంగా గ్రహించిన విషయాలు మాత్రమే సాధికారమైనవని మీకు తెలిసినా మీ మనస్సుపై మీకు ఆధీనం లేదు. నాగరిక పిల్లలకు ఇస్తున్న విద్య లోతు లేనిది. క్రమశిక్షణ లేకపోతే మనస్సు ఆధీనంలో ఉంచుకోవటానికి వీలు కాదు.
మనస్సును ఆధీనంలో ఉంచుకోలేకపోతే స్వీయ అనుభవము రానే రాదు. జపాను భిక్షువు బోధిగయకు వెళ్ళిపోయారు. నేను బాబాగారితో ఇంకొక 10 రోజులున్నాను. ఆయన ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా తిరుగుతారు. యాత్రికులందరూ ఆయన గురించి విన్నారు. ఆచరణ సాధ్యమైన విద్య నేర్చుకోవటానికి స్వీయ అనుభవంతో జీవితపు విలువలు, ఆ జీవితంలోని దారులు, మలుపులు తెలుసుకున్నటువంటి ఋషీశ్వరుల చెంత జీవించడం పరిత్యాగులకి చాలా ముఖ్యం. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్.